తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అవ్వడంతో తమిళ నటులు సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే నిర్ణయం కూడా ప్రజలదేనన్నారు. తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అతడితో కలిసి సమాజ సేవ చేయాలని మాత్రమే ఉందన్నారు. ఒకవేళ ప్రజలు వద్దు అని చెబితే రాజకీయాల్లోకి రానని, మీరు అవును అని చెబితే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ నిర్ణయం ప్రజలకే వదిలేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అవడంతో తమిళ నటులు సినిమాలపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే నిర్ణయం కూడా ప్రజలదేనన్నారు. తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అతడితో కలిసి సమాజ సేవ చేయాలని మాత్రమే ఉందన్నారు. ఒకవేళ ప్రజలు వద్దు అని చెబితే రాజకీయాల్లోకి రానని, మీరు అవును అని చెబితే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ నిర్ణయం ప్రజలకే వదిలేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అటు రాఘవ లారెన్స్ కూడా రాజకీయాల్లోకి రానున్నట్లుగా ప్రకటించారు. అండ్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అంటూ కూడా నిర్ణయాన్ని ప్రజలకే వదిలేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అనుజ. ఇక తమిళనాడు రాజకీయాల్లో అయితే మాత్రం ఒక్కొక్కసారిగా ఒక్కొక్క ట్విస్ట్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో తాజాగా కూడా రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తున్నాననేసి అయితే మాత్రం గత 2-3 రోజుల క్రితం అయితే ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత ఒక భారతీ రాజా మృతి తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేసి ఈ రోజు ఉదయం 10 గంటలకైతే మాత్రం ఒక నిర్ణయాన్ని కూడా పోస్ట్ చేసినటువంటి రాఘవ లారెన్స్ అయితే రాజకీయాల్లోకి వస్తున్నాను, కాకపోతే ఈ యొక్క రాజకీయాలకు సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక ప్రజలు, తమిళనాడు ప్రజలు అంగీకరిస్తేనే వస్తాను, వారి యొక్క మద్దతుతోనే నేను రాజకీయాల్లోకి కూడా అడుగు పెడతాను అనేసి అయితే చెప్పారు. మరొక విషయం ఏంటంటే తను పోస్ట్ చేసినటువంటి వీడియో సారాంశం వచ్చి అయితే మాత్రం రాజకీయాల్లోకి, అంటే తమిళనాడు రాజకీయాల్లోకి అయితే మాత్రం రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలు అనుకుంటూనే నేను వస్తాను, లేదంటే అంటే సామాజిక సేవలు చేస్తూనే ఉంటానే తప్ప రాజకీయాల్లోకి అడుగు పెట్టను, పూర్తి మద్దతు కోరే విధంగా ఉంటేనే వస్తాను, అది కూడా మీ యొక్క మద్దతు కోసం మీరు కామెంట్లలో కూడా తీయాలి అనేసి అయితే మాత్రం ఒక రాఘవ లారెన్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా ఒక రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేదానికైతే మాత్రం ట్విట్టర్ వేదిక కూడా, అంటే ఎక్స్ వేదిక కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తాను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. ఒక ఎక్స్ వేదిక కూడా పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ సారాంశం కూడా తను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు, కానీ తను అత్యంత సన్నిహితమైనటువంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అతడితో కలిసి సమాజ సేవ చేయాలని మాత్రమే ఉందనేసి అయితే తెలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి, తను రాజకీయాల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి అయితే కూడా వచ్చింది అనేసి అయితే రాఘవ లారెన్స్ అయితే చెప్పారు. ఒకవేళ ప్రజలు కానీ వద్దు అని చెబితే మాత్రం నేను రాజకీయాల్లోకి రాను, మీరు అందరూ కూడా, అంటే తమిళనాడు ప్రజలంతా కూడా మీరు చెబితేనే నేను రాజకీయాల్లోకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ప్రజలకి ఆ ఒక నిర్ణయాన్ని కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ ఒక వీడియో సారాంశం వచ్చి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం గాని, పదవులు పొందాలనేసి ఆశ గాని తన రాజకీయాల్లోకి రావడం లేదు. నేను నమ్మేటువంటి వ్యక్తి, తను అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అతడితో కలిసి సమాజ సేవ చేయాలన్న ఆలోచన మాత్రం ఉంది అనేసి మాత్రం తన ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. మరొక వైపుగా తను పనిచేసేటువంటి ఇండస్ట్రీ నుంచి, అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఉంటేనే వస్తాను, లేకపోతే ఇప్పటి వరకు తను చేస్తున్నటువంటి సామాజిక సేవలు అయితే ఏమున్నాయో అటువంటి సామాజిక సేవలతోనే ప్రజలకు దగ్గరగా ఉంటానే తప్ప రాజకీయాలు అయితే అవసరం లేదు, పూర్తి స్థాయిలో కూడా ప్రజలు నాకు అంగీకరిస్తేనే నేను రాజకీయాల్లోకి వస్తాననేసి కూడా రాఘవ లారెన్స్ అయితే చెప్పడం జరిగింది. దీంతో ఆ ఒక పోస్ట్ చేసిన తర్వాత
మీరు ఒక అభిప్రాయాలు కూడా కింద కామెంట్ లో కూడా ఇవ్వాలి. పూర్తి మద్దతు లభిస్తేనే నేను రానున్న రాజకీయాల్లోకి వస్తాననేసి చెప్తున్నారు. మరొక వైపు ఒక టీవీకే పార్టీ విజయ్ అయితే మాత్రం ఒకటి పెరంబూరు, మరొకటి తిరుచి ఈస్ట్, ఈ 2 స్థానాల్లో పోటీ చేశారు. 2 స్థానాల్లో కూడా గెలిచారు. దాంట్లో ఒక స్థానాన్ని వదులుకున్నటువంటి విజయ్ అయితే మాత్రం అంటే తిరుచి ఈస్ట్ స్థానం నుంచి కూడా రాఘవ లారెన్స్ పోటీ చేస్తారనేసి ఇంతకు ముందుగా సోషల్ మీడియాలో అయితే వైరల్ గా కూడా మారింది. సో దాన్ని బట్టి కూడా తను ఒక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఒకటి అనౌన్స్మెంట్ చేస్తాననేసి కూడా రాఘవ లారెన్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే మాత్రం రాఘవ లారెన్స్ రాజకీయాలకు వస్తాము, కానీ పూర్తి స్థాయిలో తమిళనాడు ప్రజలంతా కూడా ఒక రాఘవ లారెన్స్ కి అయితే మాత్రం మద్దతు తెలపాలి. తన మద్దతు ఉంటేనే నేను రాజకీయాల్లోకి అడుగు పెడతాను అనేసి కూడా తను చెప్పడం, ఆ యొక్క అభిప్రాయాలు కూడా ప్రజలకే వదిలేశారు. ఆ యొక్క నిర్ణయాలు బట్టే నేను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే దాన్ని బట్టి చెప్తాను, లేదంటే ప్రజలకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ ఒక సామాజిక సేవలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక సామాజిక సేవలతోనే ప్రజలకు సన్నిహితంగా కూడా ఉంటాననేసి అయితే మాత్రం రాఘవ లారెన్స్ అయితే చెప్తున్నారు. మరి యొక్క తిరుచి ఈస్ట్ రాఘవ లారెన్స్ పోటీ చేస్తాడా, లేదా టీవీకే పార్టీ నుంచి పోటీ చేస్తారా, లేదా ఇంకొక పార్టీ ఏమైనా ప్లాన్ చేస్తారా అనేది అయితే మాత్రం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ.